నాకు చాలునయ్యా. కల్వారి దారి నాకు చాలునయ్యా. నీవు చూపిన కల్వారి దారి నాకు చాలునయ్యా. నీ యొక్క త్యాగం తలచి తలచి నన్నే మరచానే, నన్నే మరచానే. కల్వారి దారి నాకు చాలునయ్యా. నీవు చూపిన కల్వారి దారి నాకు చాలునయ్యా. చేయా నన్ను మార్చుమయా. నీవలే నేను పని చేయా నన్ను మార్చుమయా, నన్ను మార్చుమయా. నీవు చూపిన కల్వారి దారి నాకు చాలునయ్యా. కల్వారి దారి నాకు చాలునయ్యా. గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ వందనములు. పరిశుద్ధ శిలువ మార్గము అన్నది ప్రతి క్రైస్తవునకు సుపరిచితమైన ఒక భక్తి కృత్యం. ఈ శిలువ మార్గం క్రీస్తు ప్రభువు తన జీవితంలో చేసిన అంతిమ యాత్రకు చిహ్నం.
పిలాతు క్రీస్తు ప్రభువునకు మరణ తీర్పు విధించిన క్షణం నుంచి ప్రభువు శిలువపై మృతి పొంది సమాధిలో ఉంచబడినంత వరకు ఆ మధ్యకాలంలో ప్రభువు చేసిన ఆ శిలువయానంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఈ శిలువ మార్గంలో మనకు దర్శనమిస్తాయి. మొదటి స్థలము యేసు ప్రభువునకు మరణ తీర్పు విధించుట. యేసు ప్రభువు ఈ భూలోక జీవితంలో చేసిన అద్భుతాలను, మహిమలను, బోధనలను ఓర్వలేని కొందరు యూదా ప్రజలు, ప్రధాన మతాధికారులు, ప్రధాన యాజకులు కుట్ర పన్ని క్రీస్తును బంధించి పిలాతుకు అప్పగించారు. పిలాతు తన మనస్సాక్షిని చంపుకొని క్రీస్తు ప్రభునకు అన్యాయపు మరణశిక్షను విధించాడు. నిజానికి క్రీస్తు ప్రభువునకు వచ్చిన ఈ తీర్పు, ఈ మరణ తీర్పు తన పాపం వల్ల రాలేదు, మానవజాతి పాపం వల్ల వచ్చింది. మానవజాతికి అనాదిగా సంక్రమించిన ఈ పాప దాస్య శృంఖలాల నుండి మానవజాతిని విముక్తి కలిగించడానికి క్రీస్తు ప్రభువు మరణించక తప్పలేదు. ఇందులో వైరుధ్యం ఏమిటంటే, ఏ దేవుడు ఒక రాజుగా, రక్షకుడిగా, అంత్య తీర్పరిగా ఈ లోకానికి వచ్చాడో ఆ రాజుకే, రక్షకునికే ఈ లోకం అంత్య తీర్పు విధించింది, న్యాయ తీర్పు విధించింది. క్రీస్తు నిర్దోషి, నిరపరాధి, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపరహితుడు. అయినా ఈ సమాజం అతన్ని తప్పు పట్టి శిలువను బలవంతాన అతను భుజాన వేసింది. ఇదే ఈ మొదటి స్థలం యొక్క అర్థం, పరమార్థం. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయవచ్చున్నాము. యేసు ప్రభువు రాజస్తంభమున దెబ్బలు పడి ముళ్ళ కిరీటము ధరింపబడిన వెనుక పిలాతును చే అన్యాయముగా శిలువలో మరణము పొందుటకు విధింపబడుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మేము మరణదండనకు విధించిన వాడు పిలాతుడు వాడు. నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నేరము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుతున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనమక క్రియలను మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలమును. మా ప్రభువు దైవమైన స్వామి. రెండవ స్థలం యేసు ప్రభువు శిలువను మోయుట. యూదుల ఆచారం ప్రకారం సమాజానికి విరుద్ధంగా తప్పు చేసిన వాళ్ళను, అపరాధులను, నేరస్తులను శిలువను మోయించి వారిని ఆ శిలువపై చంపటం అనేది ఆచారం. క్రీస్తు ప్రభువు అదే శిలువను తన భుజాన మోసుకుని శిలువయానం సాగిస్తాడు. క్రీస్తు ఆ శిలువ కాడిని మోసినప్పుడు తీవ్రమైన బాధకు గురి అయ్యాడు. ఎంతో భారాన్ని మోయవలసి వచ్చింది. అయితే ఆ భారం కేవలం శిలువం రాని భారం కాదు, అది మానవ జాతి కళంకం యొక్క భారం, అది మానవ జాతి పాపము యొక్క భారం. ఆ భారమైన అవమానకరమైన శిలువం రానును క్రీస్తు ప్రభువు మోయటానికి సంసిద్ధుడయ్యాడు అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. క్రీస్తు తన శిలువ ప్రయాణం ద్వారా, క్రీస్తు ఈ శిలువ యానం ద్వారా శిలువ యొక్క అర్థాన్ని మార్చేశాడు, శిలువ రక్షణకు సూచనగా మార్చాడు. ప్రభువు తను మార్కు సువార్తలో నుడివిన విధంగా, తనను వెంబడింపగోరువాడు తనను తాను పూర్తిగా పరిత్యజించుకొని తన శిలువను మోసుకొని వెంబడించవలను అని ఉద్దేశించారు. కనుక మనము కూడా క్రీస్తు మన రక్షణ కోసం, మన పాప ప్రక్షాళన కోసం చేసిన ఈ శిలువ మార్గంలో మన శిలువలను ఎత్తుకొని వెంబడించి ప్రభువును అనుసరిద్దాం,
మన రక్షణ కోసం మనందరం పాటుపడదాం. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. యేసు ప్రభు తన భుజముల మీద సిలువను మోసుకొని పోయే సమయమున మనలను తలంచి తాను పొందబోయే పాటలను మరణమును మన కొరకు తన దిగులు సమర్పించుటను ధ్యానించునుగాక. ప్రార్థించుదాము. నాకు కావలసిన సహాయం దయచేయమని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. మూడవ స్థలం, యేసు ప్రభువు మొదటిసారి శిలువ కింద బోర్లాపడడు. యేసు ప్రభువు రక్షకుడు నేల కొరిగాడు. మెస్సయ్య క్రింద గూలాడు. ప్రభువు తన శిలువ మార్గంలో ఎంతో వేదనకు గురి అవ్వటం, ఆ వేదన మూలంగా క్రీస్తు క్రింద గూలటం ఈ స్థలములోని ప్రత్యేకత. అప్పటికే ప్రభువు కొరడా దెబ్బల వలన, ముండ్ల కిరీటం వలన, ప్రజలు హేళన చేయటం వలన శారీరకమైన మానసికమైన ఎంతో వేదనకు గురి అయి బలహీనుడై రక్షకుడు క్రిందగూలాడు. మానవుల కోసం ప్రభువు నేల కొరిగాడు. ఇది అమానుషమైన చర్య. రక్షణ నిమిత్తం ఈ భూలోకానికి దిగివచ్చిన ఆ రారాజును, ఆ క్రీస్తు ప్రభువు మానవ జాతి ఇంత దారుణంగా హింసించి బలహీనుని చేసి నిస్సత్తువతో అతన్ని నేల కొరిగేలా చేసిన ఈ మానవ జాతి నైజాన్ని, మానవ జాతి ఈ యొక్క మనస్తత్వాన్ని మనం ఏమనాలి? యేసు ప్రభువు మొదటిసారి శిలువ కింద బోర్లపడుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. నా రక్షకుడైన యేసువా, దేవుడు వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ తిరుదేహమందు గాయపరపబడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము హేరాళముగా కారిపోవునందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. ప్రార్థించుదాము. వారిని ఈ మొదటిసారి కొలిసిన యొక్క పలుపు చూసి నాలుగవ స్థలం, యేసు ప్రభువుకు దివ్యమాత ఎదురుపడుట. యేసు ప్రభువు చేసిన ఈ ప్రయాణం ఒంటరి పోరాటం, ఒంటరి ప్రయాణం, మరణ ప్రయాణం. ఈ మరణ ప్రయాణంలో ప్రభు ఒక్కడే శిలువను వేసుకొని ఆ కిరాతకుల మధ్య నడుస్తూ ముందుకు వెళ్ళాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలెవ్వరూ ఆయన ముందుకు వచ్చి సహాయపడటానికి సాహసించలేదు. అయితే కన్న ప్రేగు తెంచుకు పుట్టిన తన ఏకైక కుమారుడు అవమానముగా ఈ శిలువను నడి రోడ్డు మీద నడుస్తూ వెళుతుంటే తల్లడిల్లిన ఆ తల్లి హృదయం సాహసించింది. ఆ తల్లి ఒక్కతే సాహసించి కుమారుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ తల్లి కొడుకుల మధ్య జరిగిన ఆ మూగ భాష వర్ణనాత్మకమైనది. నెత్తురుతో తడిసిన ఆ కొడుకు ముఖాన్ని చూసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లింది, రోధించింది. అయినా అంతలోనే మళ్ళీ తేరుకొని ఆ కుమారుడు ఏ కర్తవ్యం కోసం ఈ భూలోకానికి వచ్చాడో దానిని గుర్తు చేసుకొని ఆ తల్లి కుమారుని ఓదార్చి బలపరిచి స్థైర్యాన్ని, బలాన్ని నింపి ముందుకు పంపించింది, ముందుకు సాగనంపింది. అయితే ఈ రక్షణ కార్యములో ఆ తల్లి
వహించిన ప్రధానమైన ఈ రక్షణ పాత్ర మహోన్నతమైనది. ఆ తల్లి హృదయం చాలా గొప్పది. ఆ తల్లి హృదయ ఆదర్శాన్ని మనందరం అనుసరించుదాం. నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించగలిగించండి. వ్యాకుల సముద్రములో మునిగియుండు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఆ పాటల జ్ఞానము చేత నాకు జ్ఞానబలము కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షములు మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందినట్లు ప్రార్థించండి. ఐదవ స్థలము, సిలువను మోయుటకు సిరేనియా సీమోనును బలవంతము చేయుట. సిరేనియా సీమోనుడు ఒక బాటసారి, ఒక అనామకుడు. కానీ క్రీస్తు ప్రభువును ఎలాగైనా సరే సిలువ మీదే అవమానముగా చంపాలని నిశ్చయించుకున్న మతాధికారులు క్రీస్తు త్రోవలోనే మరణిస్తాడేమోనని భయపడి బాటసారి అయిన ఈ సిరేనియా సీమోనును బలవంతం చేస్తారు. అయితే క్రీస్తుకు లభించిన ఈ ఊరట, క్షణికమైన ఊరట కూడా కళంకముతో కూడుకున్నది, కపటముతో కూడుకున్నది, ప్రభువుని హింసించటానికి చేసిన ఒక కుట్రగానే మనకు కనిపిస్తుంది. క్రీస్తు ప్రభువు తన జీవితంలో ఎంతమందికి సహాయపడలేదు, ఎంతమందికి ఊరట కలిగించలేదు, ఎంతమందికి రక్షణ చేకూర్చలేదు. మరి క్రీస్తు ఈరోజు ఒంటరిగా తన శిలువ ప్రయాణం చేసినప్పుడు వారందరూ ఎక్కడ? తను సహాయం చేసిన ఆ చేతులన్నీ ఎక్కడ? ఆ మనుషులందరూ ఎక్కడున్నారు? ఇది అన్యాయం, ఇది అమానుషం. క్రీస్తు ప్రభువు తాను ఘోరమైన ఈ శిలువ మ్రాణితో బాధపడుతున్నప్పుడు ఆయనను ఓదార్చడానికి, సహాయపడటానికి ఎవరూ ముందుకు రాలేదు. కారుణ్యాన్ని చూపిన కరుణామయునికే ఈరోజు కారుణ్యం గొరవడింది. కారుణ్యం చూపే మనుషులెవరు దొరకలేదు. వారి ఎదుట శిలువను మోసుకొని వచ్చుటకు సిరేనియా సీమోనును బలవంతము చేయుటను ధ్యానించుదుముగాక. ప్రార్థించుదాము. మీ మరణంతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుతున్నాను. నా నిమిత్తము మీరు ముట్టుకొనిదిరి, నేను మీ నిమిత్తము ముట్టుకొంద అనుగ్రహము పాలించండి. ఆరవ స్థలము, వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట. యేసు ప్రభుని శిలువ యానంలో మనందరం చెప్పుకున్నట్లుగా
చుట్టూ ఉన్న ప్రజలు అందరూ ప్రేక్షక పాత్రనే వహించారు. అందరూ నిస్సహాయంతో ఆ ప్రభుని చూస్తూ ఉండిపోయారు. కానీ ప్రభువు పడుతున్న వేదనను గ్రహించి అతని ముందుకు వెళ్ళి ఆయన ముఖాన్ని తుడిచే సాహసం చేసిన వీరవనిత వెరోనికమ్మ. ప్రభుని ముఖం అప్పటికే కళావిహీనమని, ముఖం నిండా రక్తం నిండుకున్నది. ఆయన కురులు కూడా రక్తమయమై అవి కళ్ళల్లో పడినప్పుడు, నోటిలో పడినప్పుడు అతను పడిన వేదనను, బాధను గ్రహించిన వెరోనికమ్మ ఒక తుండు వస్త్రాన్ని చేతపట్టుకొని ధైర్యం చేసి, ధైర్యాన్ని కూడగట్టుకొని ప్రభుని ముందుకు వెళ్ళి మోకరించి ఆ తుండు వస్త్రంతో ఆ ప్రభుని ముఖాన్ని తుడిచి, ఆమె చేసిన ఈ సాహసోపేతమైన ఈ కార్యానికి, ఈ సహాయానికి ప్రభువు ఎంతో చలించి ఆ తుండు వస్త్రముపై తన ముఖ ముద్రను అక్కడ చిత్రీకరించారు. అది క్రీస్తు ప్రభువు వెరోనికమ్మకి ఇచ్చిన బహుమానం. ప్రార్థించుదము. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా నుండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడే విరూపముగా ఉన్నది. జ్ఞానస్థానములో నేను మీ ఇష్ట ప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు అందముగా నుండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుని, మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతంగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. ఏడవ స్థలము, యేసు ప్రభువు రెండవసారి శిలువ కింద బోర్లపడుట. క్రీస్తు ప్రభువు జీవితాంతం క్రింద పడిన వారినే లేవనెత్తారు. క్రింద పడిన వారినే లేవనెత్తిన క్రీస్తు ప్రభువే ఈరోజు నేల కొరిగారు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదను అని నుడివిన ప్రభువే అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. తండ్రికి తను ఇచ్చిన వాగ్దానాన్ని, తండ్రికి తను ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ప్రభువు దృఢ సంకల్పుడై ఒక్కొక్క అడుగునకు బలాన్ని పుంజుకొని ముందుకు వేస్తున్నప్పటికీ కాయం క్షీణించి కృషించి అతనిని నేల కొరిగేలా చేస్తుంది. ప్రభువు పడిన ఈ కఠోరమైన బాధను మనందరం ధ్యానించాలి. ప్రభువు మన కోసమే క్రింద పడ్డాడు అన్న విషయాన్ని గ్రహించాలి. క్రింద పడిన ప్రతిసారి అది నా పాప భారము వలనే ప్రభువు క్రింద కొరిగాడు అన్న సత్యాన్ని గ్రహించి మనం పాపము నుంచి దూరంగా వెళ్ళి దైవ సన్నిధికి వెళ్ళి దేవునికి చేరువై మనము దేవుని బిడ్డలుగా జీవించే ప్రయత్నం చేద్దాం. మానవునితో దేవుడు కోల్పోయిన సంబంధాన్ని పునర్నిర్మించడానికి క్రీస్తు ప్రభువు ఏ విధంగా సమిధ కావాల్సి వచ్చిందో ఒకసారి మనందరం ధ్యానిద్దాం. ఎనిమిదవ స్థలము, యేసు ప్రభువు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. యేసు ప్రభువు బోధనలను ఆలకించి అతనిని విశ్వసించి అనుసరించిన వారిలో, అనుసరించిన పెక్కు మందిలో స్త్రీలు కూడా ఉన్నారనే సత్యాన్ని బైబిల్ మనకు చెబుతుంది. క్రీస్తుకు విరోధులు, శత్రువులు ఉన్న జెరూసలేము పట్టణములో కూడా క్రీస్తు ప్రభువు బోధల పట్ల ఎంతో ఆసక్తిని కనపరిచి అతనిని విశ్వసించిన వారిలో స్త్రీలు చాలామంది ఉన్నారు. క్రీస్తు ప్రభువు తన సిలువను మోసుకొని యెరూషలేము పురవీధుల గుండా వెళుతున్నప్పుడు ఎంతోమంది స్త్రీలు ప్రభువుని ఈ పరితాపకరమైన పరిస్థితిలో చూసి
కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభువు తాను ఎంత ఘోరమైన బాధలో ఉన్నప్పటికీ తన బాధను విస్మరించి మరచిపోయి ఆ స్త్రీలను ఓదార్చే ప్రయత్నం చేశాడు. వారిని ఉద్దేశించి, ఓ జెరూసలేము పుణ్యాత్ములారా, ఓ జెరూసలేము స్త్రీలారా, నా కోసం ఏడవక మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని వారిని ఎంతో ప్రేమతో ఆయన ఓదార్చారు. ఈ ఓదార్పు మనందరికీ ఆదర్శం కావాలి. క్రీస్తు సిలువను మోసుకుని వెళ్ళినప్పుడు జరిగిన ప్రతి సంఘటన కూడా ప్రభు యొక్క మానవత్వాన్ని, ప్రభు యొక్క కారుణ్య హృదయాన్ని తెలియచేసేవి. ప్రభువు కడదాకా తన చివరి నెత్తుటి బొట్టు వరకు దేవుడు మానవ జాతిని ఇంకా అమితంగానే ప్రేమిస్తున్నాడు. దేవుడు మానవ జాతి పట్ల ఇంకా ఏ విధమైన ద్వేషానికి గురికారు. దేవుడు మానవ జాతిని పరిధి లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్న ఈ నగ్న సత్యాన్ని తెలియచేయటానికి క్రీస్తు ప్రభువు సిలువను మోసి దానిపై మరణించేంత ఈ దారుణమైన పరిస్థితిని కూడా స్వీకరించాడు. యేసు ప్రభు పుణ్యశ్రీలకు చెప్పుట. యేసు క్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. యేసు ప్రభు నడిచిపోయే మార్గమున వారి దేహం నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమైన స్థితి అందు చూసి కనికరపడి ఏడ్చుడు. స్వామి వారి ఏడుపును చూసి ఊరట చెప్పి వారితో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించుడి. ప్రార్థించుదాము. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకున్న పాపముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కత్తిని గురించి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన నాకు అధికముగా దుఃఖము కలుగుతున్నది. 9వ స్థలము, యేసు ప్రభువు 3వసారి శిలువ కింద బోర్ల పడుట. యేసు ప్రభువు 3వసారి కూడా శిలువ కింద బోర్ల పడటం వల్ల అతను ఎంత శక్తిహీనమయ్యాడో మనకు అర్థమవుతుంది. మండుటెండలో మిట్ట మధ్యాహ్నపు వేళ కరకు నేలపై రాళ్లతోనూ రప్పలతోనూ నిండిన ఆ రాతి నేలపై నడటం వల్ల క్రీస్తు ప్రభువు ఎంతో శక్తిని కోల్పోయాడు. తను నడిచే కొద్దీ కల్వరి కొండ దూరం అవుతూ ఉంది. ప్రభువు తన గమ్యం వైపు ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ అతను శక్తిహీనమవుతున్నాడు. శక్తిహీనమయ్యే కొద్దీ సిలువ భారం పెరుగుతుంది. సిలువ భారం అయ్యే కొద్దీ అతని అడుగులు తడబడుతూ క్రిందపడి నేల కొరుకుతున్నాడు. ఈ పరితాపకరమైన పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. దేవుడే స్వయాన తన సంకల్పంతో భూలోకానికి దిగివచ్చి తన ప్రజలకు మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే భారమైన సిలువను భుజాన వేసి ప్రభువుని ఈ విధంగా నేల కొరిగేలా చేసింది మానవుని ద్వేషం, మానవుని స్వార్థం, మానవుని అహంకారం. ఈ భారం చేత ప్రభువు పడి లేస్తూ తన గమ్యం వైపు ఏ విధంగా ప్రయాణం చేశాడో, కడకు ఏ విధంగా తండ్రికిచ్చిన మాటను నెరవేర్చడానికి తను ఆ కల్వరి కొండకు చేరుకున్నాడు. మనందరం ధ్యానిద్దాం, ఆలోచిద్దాం. 9వ స్థలము, యేసు ప్రభు 3వసారి శిలువ కింద బోర్ల పడుట. యేసు క్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభు 3వసారి శిలువ కింద పడుటను యోచించుదునుగాక. గాయముల వలన వారు బలహీనులైరి తలపాతలకు నిష్ఠూరము మితము మించి ఉండెను. కర్తకు కదులుటయే కష్టముగా ఉండినను తీవ్రంగా నడవగలని రాణువులు తొందర చేయుటను ధ్యానించుదునుగాక. ప్రార్థించుదాము. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుఃఖములను ఈ లోకాశలను జయించుటకు
మీరు కపాలా కొండకు పోయినప్పుడు పొందిన బలహీనము యొక్క ఫలములను పైన వలసిన మొగ్గనైతిని, నీటిలో నలసిన బుడగనైతిని. 10వ స్థలము యేసు ప్రభుని వస్త్రములను ఒలుచుట. యేసు ప్రభువును వివస్త్రను చేసి అర్ధనగ్నంగా అతనిని సిలువలో చూపించటం అనేది ఒక అమానుష్యమైన చర్య, ఒక కిరాతకమైన పని. మానవ జాతి ఈ విధమైన నికృష్టానికి కూడా ఒడిగట్టింది అనటం చాలా శోచనీయమైన విషయం. ఒక మానవతా మూర్తిని, ఒక మహిమాన్వితుడైన ప్రభువును, ఒక సర్వశక్తిమంతుడైన రారాజును, ఒక సర్వేశ్వరుని గొర్రెపిల్లను ఈ విధమైన అప్రతిష్టకు పాలు చేసిన మానవ సమాజాన్ని ఏమనాలి? ఇన్ని బాధలు పెట్టినా, ఇంత అవమానపరిచినా సరే క్రీస్తు ప్రభు పన్నెత్తి మాట్లాడకుండా మౌనంగా ఈ బాధలన్నింటినీ ఆయన ఓర్చుకొని కడదాకా తను ఏ లక్ష్యం కోసం, ఏ లక్ష్య సిద్ధి కోసం, ఏ ఉద్దేశం కోసం అయితే ఈ భూలోక యాత్రను చేశాడో అది నిర్విఘ్నంగా సాగించుకుంటూ ముందుకు వెళ్ళిన ఆ మహానుభావుడు, ఆ ప్రభువుకు మనందరం శిరస్సు వంచి నమస్కరిద్దాం. యేసు ప్రభు వస్త్రముల వలుచుట, యేసు క్రీస్తు స్వామిని ఆరాధించి నీకు స్తోత్రము చేయుచున్నాను. మా రక్షకుడైన యేసువా, ఈ సమయమున మీరు శరీరమంతటా లభ్యత కావాల్సింది. మీ శరీర సుఖమును నిలకడగలుగుటకును, విరక్తతకు విరుద్ధమైన పాపమును చేయగలుగుటకును సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రము ప్రేమను ఉంచుటకు నాకు అనుగ్రహము దయచేయండి. 11వ స్థలము యేసు ప్రభువు శిలువ మీద కొట్టబడుట. క్రీస్తు ప్రభువు తన శిలువయానంలో ఇప్పటి వరకు అనుభవించిన బాధ ఒకటైతే, ప్రభువు ఇక నుంచి పొందుతున్న బాధ ఇంకా కఠోరమైనది, తీవ్రమైనది, హృదయ విదారకమైనది. ముండ్ల కిరీటం, శిలువయానం, కొరడా దెబ్బలు ఇవన్నీ ప్రభు యొక్క దేహాన్ని చిత్రవధ చేశాయి. అతని దేహాన్ని తునాతునకులు చేశాయి. వాటన్నిటినీ ప్రభు ఓర్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ కిరాతకులు ప్రభు కాళ్ళు చేతులు పట్టుకొని ఇనుప చీలలను అతని అరచేతిలో నుంచి కొట్టినప్పుడు, అతని అరచేతిలోని మాంసమును ఎముకలను చీల్చుకుంటూ ఆ చీలలు వెళ్ళినప్పుడు ప్రభువు పెట్టిన కావు కేకలతో ఆ స్థలం అంతా, ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ ప్రతిధ్వనించాయి. ప్రభువు ఏ నేరం చేశాడని అతనికి క్రూరమైన శిక్ష మానవజాతి విధించింది. మానవజాతి క్రీస్తు ప్రభువు పట్ల చూపిన ఈ విధమైన ఈ భావన నిజంగా సమర్థించుకునే భావనేనా? జీవితాంతం ఇతరులకు కారుణ్యాన్ని చూపిన ఈ దేవునికే మనం ఇంత కర్కశ హృదయంతో ఈ విధమైన శిక్షను విధించటం మానవ జాతి ఆలోచించాలి. మీకు ద్రోహం చేసినందున పన్నెండవ స్థలం యేసు ప్రభువు శిలువపై మృతి పొందుట. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యం మరణం ద్వారానే సాధ్యమవుతుందని క్రీస్తు ఊహించాడేమో కానీ అది ఇంత హింసాత్మకంగా ఉంటుందన్నది యోచించి ఉండకపోవచ్చు. శిలువపై క్రీస్తు ప్రభుని చివరి సంగ్రామం మొదలైంది. చివరి పోరు, చివరి యుద్ధం ఆ శిలువపైనే సాగింది. మానవ జాతిని అసత్యము నుంచి సత్యంలోనికి నడిపించటానికి, చీకటి నుంచి వెలుగులోనికి నడిపించటానికి,
మృత్యువు నుంచి జీవంలోనికి నడిపించటానికి క్రీస్తు పోరాడిన చివరి పోరాటం ఆ శిలువ మీద సాగింది. 3 గంటల పాటు క్రీస్తు ప్రభువు ఆ శిలువపై తీవ్రమైన కఠోరమైన వేదన పొంది ఆ ప్రాణాన్ని తండ్రి చేతులలోనికి ఏ విధంగా అప్పగించాడన్నది మనందరికీ కూడా హృదయాన్ని కలచివేస్తుంది. కానీ ఆ చివరి ఘడియల్లో కూడా తన సందేశాన్ని ప్రజలకు అందించాలన్న తపన అతని నుంచి పోలేదు. తను పలికిన ఆ సప్త పలుకులు, శిలువపై నుంచి నుడివిన ఆ సప్త పలుకులు కూడా తన కడపటి సందేశాన్ని ప్రజలకు అందించాయి. కడపటి సందేశం ఇదే: ఒకరినొకరు ప్రేమించుకోండి, క్షమించుకొనండి, ఓదార్చుకొనండి, ఒకరినొకరు సహాయపడండి అన్న ఈ మాటలు మన జీవితంలో ప్రతినిత్యం మనం మర్చిపోకూడదు. క్రీస్తు చివరిసారిగా తండ్రి వైపు కన్నులెత్తి చూసి తన ఆత్మను తండ్రికి అప్పగించి, ఓ నా దేవా, ఓ నా సర్వేశ్వర, నీ చేతులలోనికి నా ఆత్మను అప్పగిస్తున్నానని మరొకసారి తన తండ్రి చేతికి తన ప్రాణాలను అప్పగించి తుది శ్వాస విడిచి శిరస్సు వంచి ప్రాణం విడిచాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుని మరణం మానవ జాతికి ఒక విధంగా రక్షణ చేకూర్చిన మానవుడు క్రీస్తుకు చేసింది మాత్రం అమానుష్యమైనది. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాం. యేసు ప్రభువు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవము వలన పీడింపబడి శరీర భాగమున కృంగి తలవంచి మరణించుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నొందిన శిలువమ్రానును భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలను పొందినందుచేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగులించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ఆమెన్. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ప్రజాము చేత మరియమ్మ వందనము. ఊరిలో వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు వదిలే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ. 13వ స్థలము యేసు ప్రభువు శిలువ నుండి ద్రింపబడుట. యేసు ప్రభుని మరణంతో అంతయు సమాప్తమైనది. కేవలం 33 సంవత్సరాలు మాత్రమే ఈ భూలోకంలో జీవించాడు. అంతకంటే ఈ లోకం అతనిని ఎక్కువ కాలం బ్రతకనివ్వలేదు. యుగాలను శాసించే క్రీస్తు ప్రభు ఎంత అల్ప జీవితాన్ని జీవించాడు. క్రీస్తుని శిలువయానం ఆయన జీవితానికి అగ్రపీఠం. ఆ బలిపీఠం నుంచే క్రీస్తు ప్రభువు తన చివరి రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. శిలువ నుండి దింపబడిన క్రీస్తు ప్రభుని దేహాన్ని అతని అనుచరులు తల్లడిల్లిన ఆవేదనతో నిండిన అతని తల్లి ఒడిలో కూర్చోబెట్టారు. ఆ తల్లి ఎంతో వేదనతో, ఎంతో ప్రేమతో, అనురాగముతో ఆ కుమారుని దేహాన్ని చేతులలో పట్టుకొని ముద్దాడి కౌగిలించుకుంది. మరికొద్ది క్షణాలలో తన ఈ కుమారుడు శాశ్వతంగా తన కళ్ళ ముందు నుంచి దూరం కాబోతున్నాడన్న ఆ విషయం గుర్తుంచుకొని ఆ తల్లి ఎంతో రోదించింది. చివరకు తన దగ్గర ఉన్న మిత్ర బృందంతో, అనుచరులతో ఆ తల్లి ప్రభువునకు చివరి వీడ్కోలను చెల్లించింది. నా రక్షకుడైన యేసువా,
మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మీకు ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు మినహ నాకు కావలసిన ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొందాలనుకుంటున్నాను. వ్యాధుల ఫలితమైన మాట మీ ప్రియకుమారుని మీద మీకు గల ప్రీతిని చూసి నన్ను మీ దాసునిగా చేసుకుని నా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పద్నాలుగవ స్థలం. యేసు ప్రభువు ఆది నుంచి అంతము వరకు ఒక సాధారణమైన మానవుడిగా ఈ భూలోక యాత్రను సాగించాడు అనటానికి ఈ చివర తన జీవితంలో జరిగిన ఇది ఒక నిదర్శనం. ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెప్పబడినట్లుగా క్రీస్తు దైవ స్వభావాన్ని కలిగి ఉన్న తన్ను తాను పూర్తిగా రిక్తుని చేసుకొని ఒక సాధారణమైన మానవుడిగా జన్మించి ఒక సాధారణమైన మానవుడిగానే ఈ జీవిత యాత్రను సాగించాడు. చివరగా ప్రతి మానవుడు మరణించిన తర్వాత ఏ విధంగా అతడు సమాధి చేయబడ్డాడో అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా సమాధి చేయబడ్డాడు. అయితే శిలువ నుంచి దింపబడిన క్రీస్తు ప్రభువు అతని అనుచరుడైన అరిమత్తయి యోసేపు ఔదార్యానికి గురై అరిమత్తయి యోసేపు అప్పటికే నిర్మించిన ఒక సమాధిలో ఎవరు వాడనట్టి ఆ సమాధిలో క్రీస్తు ప్రభువును సమాధి చేయటం జరిగింది. ఏ విధమైన లాంఛనాలు లేకుండా నిరాడంబరంగా నిశ్శబ్దంగా ఆ ప్రభుని ఈ సమాధి చేయబడే ఈ కార్యం నెరవేరింది. ఆ ప్రభువును ఒక తెల్లటి వస్త్రముతో చుట్టి ఈ సమాధిలో ఉంచటంతో క్రీస్తు ప్రభుని కడపటి జీవిత యాత్ర ముగుస్తుంది. క్రీస్తు ప్రభువు ఈ భూలోకం నుంచి కనుమరుగవుతారు. యేసు ప్రభు శరీరము దుస్థాపితము చేయుటకు శిష్యులు మోసుకొని పోయుటను వారి పరిశుద్ధ తల్లి వెంబడి పోయి ఆ తిరు శరీరము తానే సమాధిలో క్రమపరచుటను అటు వెనుక వారి సమాధిని మోసి అందరూ వెడలిపోవటను యోచించుదుముగాక. ప్రార్థించుదము. నా రక్షకుడైన యేసువా, మీ మీద మోసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులై లేచితిరి కదా. అందరం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క దీవెనను పొందుదాం. సర్వశక్తిమంతుడు దయాపరుడైన సర్వేశ్వర, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించడం వల్ల మీ ఏకైక కుమారి యేసుక్రీస్తు ప్రభువును మన మధ్యకు పంపించుకుంటాం. వారు మీ ప్రేమకు సాక్ష్యం ఇచ్చి మా స్థానంలో మాకు బదులుగా శిలువపై మరణించి మా పాపములను మేము మన్నింపు పొందే అవకాశాన్ని కలిగించి ఉన్నారు. మేము మా పాపాలకై మరణించి క్రీస్తుతో కలిసి నూతన జీవితంలోకి సజీవులుగా లేచిలాగా చేయడం మా ప్రభువును ఏలిన వారైన క్రీస్తు ద్వారా మేము మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుండుగాక, మీతో నుండు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి సదా సంరక్షించి కాపాడుదుగాక. ఆమేన్.
చాలు